ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ పాక్ హై వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతుంది. గత మ్యాచ్లో అదరగొట్టారు బౌలర్లు, బ్యాటర్లు. రోహిత్ అలాగే గిల్ మంచి ఓపెనింగ్ ఇచ్చారు. కోహ్లీ మినహా టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అందరూ రాణించారు. 5 వికెట్లతో చెలరేగిపోయాడు షమి. దీంతో సేమ్ టీంను బరిలోకి దించింది టీమిండియా. ఇక పాకిస్తాన్ జట్టులో ఫకత్ జమాన్ స్థానంలో ఇమాముల్ హక్ను చోటు దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలైన మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. హై వోల్టేజ్ సూపర్ సండే సమరానికి అంతా సిద్ధమైంది. మరి కొద్ది సమయమే మిగిలి ఉంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా రెడీ అయింది. పాక్కు షాక్ ఇచ్చేందుకు ఇదే సరైన సమయమని వ్యూహాలను సిద్ధం చేస్తుంది టీమిండియా. పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో ఉండటం భారత్కు కలిసి వచ్చే పరిణామం. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ నిర్వహిస్తున్న పాకిస్తాన్ ఇప్పటికే న్యూజిలాండ్పై ఓడిపోవడంతో చిక్కుల్లో పడింది. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ పాకిస్తాన్కు డూ ఆర్ డైగా మారింది. టోర్నీలో నిలవాలి అంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. భారత్ చేతిలో ఓడింది అంటే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించాల్సిందే. అంటే 30 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నామన్న ఆనందం పాకిస్తానీయులకు వారం రోజులు కూడా మిగలనట్టే. కాబట్టి తీవ్ర ఒత్తిడిలో ఉంది పాకిస్తాన్ టీం.